గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థను ఎలా నాశనం చేశాడో చూసాం. ఉపాధ్యాయుల్ని ఎలా వాడుకున్నాడో చూసాం. విద్యార్థుల్ని గందరగోళపరిచి బైజూస్ అని అయ్యని ఇవని ఎలా నాశనం చేశాడో చూసాం. తన మీటింగ్కి ప్రజలు రాకపోతే ఆ విద్యార్థులను తరంచుకెళ్ళాడు తప్ప ఆ విద్యార్థులకి విద్యను మంచిగా అందించుదామనే ఉద్దేశం ఆయనకి ఏమాత్రం లేదు. ఉపాధ్యాయులనేమో బ్రాందీ షాప్ దగ్గర వాడుకున్నాడు, విద్యార్థులనేమో తన మీటింగ్లకు వాడుకున్నాడు, రంగు డబ్బాలు తిప్పి 1000 కోట్లు దోచేశాడు. అలాంటి విద్యార్థులు పరీక్షలు వచ్చే టైంకి బోధనలు సరిగ్గా జరగక, ప్రిపేర్ అవ్వలేక, చదువు చెప్పే ఉపాధ్యాయులు అందుబాటులో లేక చాలామంది తప్పడం జరిగింది. కొంతమంది అమాయకంగా సమస్యలు ఎదుర్కోలేక పెద్దలు తిడతారనో ఇంకో రకంగానో ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆత్మహత్యలు జరగకుండా బోధన సక్రమంగా జరిగేలాగా ఉపాధ్యాయులు వారి పని వారు చేసుకునేలాగా, ఉపాధ్యాయుల పని ఏముంటుందండి? స్కూలుకి రావటం, ఆ విద్యార్థులకి బోధనలు చేయటం, పాఠాలు చెప్పడం, అంతే కదా. వాళ్ళకి ఏదో 20 రకాల యాప్లు ఇచ్చి బటన్లు నొక్కుతా కూర్చోమన్నాడు. ఈయన పెచ్చ బటన్లు నొక్కినట్టే వాళ్ళ చేత కూడా పెచ్చ బటన్లు నొక్కిచ్చాడు. ఇప్పుడు అవన్నీ తీసేసి విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి ఉపాధ్యాయుల్ని చక్కగా గాడిని పెట్టి సక్రమైన మార్గంలో తీసుకెళ్తున్నాడు నారా లోకేష్ గారు. అలా ఆత్మహత్యలు జరగకుండా కౌన్సిలింగ్ చేయాలని చెప్పి ఆయన తపన పడుతున్నాడు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలి, వారిని స్కూల్ నుంచో కాలేజీ నుంచో బయట రాగానే మంచి ఉద్యోగాలు కల్పించాలి. ఆ విద్యావ్యవస్థలో మంచి కరికులం ఉంటే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది, మంచి విద్యార్థులుగా తయారవుతారనే ఉద్దేశంతో ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నాడు. స్కూల్ వెల్నెస్ టీమ్స్ ఏర్పాటు, విద్యార్థుల ఒత్తిడి ఆందోళన తగ్గించేందుకు కౌన్సిలింగ్, ప్రభుత్వ విద్య బలోపేతం చేస్తాం, ప్రైవేట్ యాజమాన్యాలపైన బాధ్యత ఉంటుంది, ఆత్మహత్యల నివారణకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలి. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు అందరం కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి లోకేష్ తెలిపారు. కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై మండలిలో గురువారం సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు. కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఎవరికైనా బాధాకరం. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఎవరైనా విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడితే సొంత పిల్లలకు జరిగినట్లుగా భావించి అధికారులు స్పందించాలని చెప్పాను. మానవతా కోణంలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టంగా చెప్పాను. విద్యార్థుల ఆత్మహత్యలకు ఒక ప్యాటర్న్ అంటూ ఏమీ లేదు. 2016లో 6 చనిపోతే 2019లో 4 చనిపోయారు, 2021లో 7 చనిపోయారు, 2022లో 12 మంది, 2023లో 17 మంది, 2024లో 6 చనిపోయారు. విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయనే ప్యాటర్న్ లేదు, అయితే ఆత్మహత్యలు జరుగుతున్నాయి కాదని ఎవరూ అనడం లేదు. ఇవన్నీ ఇంటర్ విద్యలో చోటు చేసుకున్నవి. టెక్నికల్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఒక ఏడాది ఒకరిద్దరు చనిపోతే మరో ఏడాది 11 మంది, మరో ఏడాది 1 చనిపోయారు. దీనికి ప్యాటర్న్ లేదు. యూనివర్సిటీలో కూడా ఆత్మహత్యలు జరిగాయి. 2014 నుంచి 18 మంది చనిపోయారని మంత్రి లోకేష్ వివరించారు. స్కూల్ వెల్నెస్ టీమ్స్ ఏర్పాటు చేసి ప్రైవేట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు ఓరియంటేషన్ ఇచ్చి పిల్లల తొలి దశలోనే అలాంటి లక్షణాలు పసిగట్టాల్సిన అవసరం ఉంది. కేవలం జూనియర్ కాలేజీల నుంచి విశ్వవిద్యాలయాల వరకే కాకుండా పాఠశాల విద్యలో కూడా లైంగిక వేధింపులు ఆరోపణలు వస్తున్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా సుమారు 280 మంది కౌన్సిలర్లను నియమించాం. వారు ఉపాధ్యాయులకు కూడా శిక్షణ ఇచ్చి ఎర్లీ సిమ్టమ్స్ను, పిల్లల ప్రవర్తనలో మార్పును గమనించి సరిచేయడంతో పాటు సరైన విధంగా కౌన్సిలింగ్ ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఆత్మహత్యల నివారణకు అమెరికాకు చెందిన QPR ఇన్స్టిట్యూట్ వారు బెంగళూరులో ఒక భాగస్వామితో ఒప్పందం చేసుకున్నారు. స్కూల్ కౌన్సిలర్ ట్రైనింగ్ కోసం గైడెన్స్, ఇంటర్వెన్షన్, క్రైసిస్ సపోర్ట్ మేనేజ్మెంట్కు వారితో సంప్రదిస్తున్నాం. ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం టెలి కౌన్సిలింగ్ సర్వీసు ఏర్పాటు చేస్తాం. పిల్లల ఒత్తిడి, ఆందోళన తగ్గించేందుకు కౌన్సిలింగ్ నిర్వహిస్తాం. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల విషయానికి వస్తే మెంటార్, మెంటీ సిస్టమ్ కూడా తీసుకువచ్చాం. పాఠశాల విద్యల్లో NCC, రెడ్ క్రాస్ను కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి NCC డైరెక్టరేట్ ఇవ్వాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను కూడా కోరాము. పేరొందిన స్వచ్ఛంద సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఆత్మహత్యలు నివారించాలని, తొలి దశలోనే పిల్లల ప్రవర్తనలో మార్పులు గుర్తించాలని అధికారులకు కూడా చెప్పామని మంత్రి లోకేష్ తెలిపారు. విద్యార్థులు ఒత్తిడిలో ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆత్మహత్యలకు ర్యాగింగ్, అకాడమిక్ స్ట్రెస్, ఫీజు చెల్లింపులు ప్రధాన కారణం. ప్రభుత్వ జూనియర్ కాలేజీలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. గత ప్రభుత్వం హై స్కూల్ ప్లస్ తీసుకొచ్చింది. అక్కడ సబ్జెక్ట్ టీచర్స్ని ఇవ్వాలి. మండలానికి ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఉండాలి. మేము ఇంటర్ విద్యార్థుల కిట్తో పాటు మధ్యాహ్న భోజనం తిరిగి ప్రారంభించాం. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని లోకేష్ స్పష్టం చేశారు. తల్లిదండ్రులు కూడా ఫీజు కట్టాం కాబట్టి అన్ని సబ్జెక్టులో మార్కులు రావాలని ఒత్తిడి పెడుతున్నారు. ఒత్తిడి తగ్గించేందుకు కూడా ఆలోచిస్తున్నాం. ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలు తీసుకువచ్చాం.
కొత్త అవకాశాలు కల్పిస్తున్నాం, కరికులం ప్రక్షాళన చేస్తున్నాం, తల్లిదండ్రుల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నాం. ఆత్మహత్యలు చోటు చేసుకోవడం చాలా తీవ్రమైన అంశం. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కౌన్సిలింగ్ ఉండాలి. ప్రైవేట్, గవర్నమెంట్ పాఠశాలలు రెండింటిలోనూ కౌన్సిలింగ్ ఉండాలి. ప్రైవేట్ యాజమాన్యాలపై కూడా బాధ్యత ఉంటుంది. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ఏం చర్యలు తీసుకున్నారని వాకప్ చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో అవమానాలు తట్టుకోలేక కూడా పిల్లలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యల నివారణకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలి. ఈ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని మంత్రి లోకేష్ తెలిపారు. ప్రభుత్వ విద్యను కూడా బలోపేతం చేసి పరిశ్రమలకు అనుసంధానించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారు. కూటమి ప్రభుత్వం విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొస్తోంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, పాఠశాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. మౌలిక సదుపాయాలు, బోధనను మెరుగుపరచుకోవడంతో పాటు ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేసి విద్యార్థులకు మెరుగైన విద్యను ప్రభుత్వం అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. పాఠశాలలో యాక్టివ్ ఏపీ ప్రాజెక్టు కింద వచ్చే ఏడాది నుంచి వారానికి 150 నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీ ఏర్పాటు చేస్తాం. స్కూల్స్, గ్రౌండ్స్ అన్నీ మ్యాప్ చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. చక్రపాణి నివేదికపై అధ్యయనం చేయాల్సి ఉందని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా తెలియజేశారు.